భారత పౌరసత్వం. ఇది కేవలం ఒక లీగల్ టాపిక్ మాత్రమే కాదు, మన రాజ్యాంగం, చట్టం, రాజకీయాలు అన్నీ కలిసిన ఒక సంక్లిష్టమైన అంశం. ఈరోజు మనం దీని గురించే పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నాం. దీని రాజ్యాంగ మూలాల నుంచి లేటెస్ట్ వివాదాల వరకు, ముఖ్యంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవారికి ఒక క్విక్ రివిజన్లా ఇది ఉపయోగపడుతుంది. సరే, మనం ఈ టాపిక్ను ఎలా చూడబోతున్నామో చూద్దాం. ముందుగా రాజ్యాంగంలో దీని పునాదులేంటో చూస్తాం. తర్వాత పౌరసత్వం ఎలా వస్తుంది, ఎలా పోతుంది అనే రూల్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన 2019 CAA సవరణ ఏంటి, దానిపై వాదనలేంటి, చివరిగా దానికి ఎన్ఆర్సీకి ఉన్న లింక్ ఏంటో కూడా లోతుగా పరిశీలిద్దాం. ఓకే, మొదలు పెడదాం. అసలు ఈ భారత పౌరసత్వం అనే కథ ఎక్కడ మొదలైంది? సింపుల్, మన రాజ్యాంగంతోనే. ఈ నియమాలన్నింటికీ మూలం అక్కడే ఉంది. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ కదా. అసలు ఒక వ్యక్తిని ఇతను భారత పౌరుడు అని దేని ఆధారంగా చెప్తాం? ఈ ప్రశ్నకు సమాధానం మన దేశ అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోనే ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు కేవలం ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్ను మాత్రమే ఇస్తాయి. అవి పర్మనెంట్ చట్టం కాదు. అందుకే భవిష్యత్తులో పౌరసత్వంపై ఒక పూర్తిస్థాయి శాశ్వత చట్టాన్ని తయారుచేసే అధికారాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుకు అప్పగించారు. సో పార్లమెంట్ వాళ్ళకిచ్చిన ఆ అధికారాన్ని ఉపయోగించుకుని 1955లో పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. ఇప్పటికీ మన దేశంలో పౌరసత్వ నియమాలకు ఇదే మూలాధారం. దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 1955 చట్టం ప్రకారం ఒక వ్యక్తి భారత పౌరుడిగా ఎలా మారొచ్చు అనేదానికి కొన్ని పద్ధతులున్నాయి. అవి ముఖ్యంగా పుట్టుక ద్వారా, వంశపారంపర్యంగా, రిజిస్ట్రేషన్ ద్వారా, అలాగే సహజీకృతం అంటే న్యాచురలైజేషన్ ద్వారా. ఈ పద్ధతులేంటో కొంచెం వివరంగా చూద్దాం. చూశారుగా, మొత్తం 5 మార్గాలున్నాయి: పుట్టుక, వంశపారంపర్యం, రిజిస్ట్రేషన్, సహజీకృతం, ఇంకా ఏదైనా కొత్త భూభాగాన్ని భారత్లో కలిపినప్పుడు. ప్రతి పద్ధతికి దాని సొంత రూల్సుంటాయి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరంగా ఈ 5 మార్గాలను గుర్తుంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. పౌరసత్వం రావడం ఒకెత్తైతే, పోవడం కూడా అంతే ముఖ్యం. దానికి కూడా చట్టంలో స్పష్టమైన రూల్సున్నాయి. అవి 3 రకాలు. 1, ఎవరైనా స్వయంగా వదులుకోవడం. 2, వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే ఆటోమేటిక్గా రద్దవ్వడం. 3, మోసం లాంటివి చేస్తే ప్రభుత్వమే బలవంతంగా తీసివేయడం. ఇక్కడి నుంచే అసల కథ మొదలవుతుంది. ఈ టాపిక్లో అత్యంత వివాదాస్పదమైన, ఎక్కువగా చర్చకొచ్చిన అంశం అదే 2019లో పౌరసత్వ చట్టానికి చేసిన సవరణ. దీనినే మనం CAA అని పిలుస్తాం. అసలు CAA అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది 3 దేశాల మీద ఫోకస్ చేస్తుంది: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్. ఈ దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న 6 మైనారిటీ కమ్యూనిటీలకు, అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు ఇది వర్తిస్తుంది. సరే, ఈ చట్టం ఏం చేస్తుందంటే, మొదటిది, డిసెంబర్ 31, 2014 లోపు ఈ 3 దేశాల నుండి వచ్చిన ఈ 6 కమ్యూనిటీల వారిని అక్రమ వలసదారులుగా చూడరు. రెండవది, వాళ్లు పౌరసత్వం కోసం అప్లై చేసుకోవాలంటే ఇంతకుముందు 11 ఏళ్లు ఇండియాలో ఉండాలనే రూల్ ఉండేది. కాని ఇప్పుడు దాన్ని 5 ఏళ్లకు తగ్గించారు. ఇంత పెద్ద మార్పు తెచ్చినప్పుడు సహజంగానే పెద్ద చర్చ జరుగుతుంది కదా. దేశవ్యాప్తంగా దీనిపై భిన్న వాదనలు వినిపించాయి. సో దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న వాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చర్చలో 2 ప్రధాన వాదనలున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఏమంటుందంటే, ఇది పౌరసత్వాన్ని ఇచ్చే చట్టమే కాని ఎవరి పౌరసత్వాన్ని తీసేసే చట్టం కాదు అని. హింసకు గురైన మైనారిటీలకు ఆశ్రయం ఇవ్వడమే మా ఉద్దేశమోని చెప్తున్నారు. మరోవైపు విమర్శకులు మతాన్నే ఆధారంగా చేసుకొని పౌరసత్వం ఇవ్వడమనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అంటే సమానత్వపు హక్కుకు విరుద్ధమని వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ లీగల్ వాదనల్లో ఒక ముఖ్యమైన పదం ఉంది: ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా. కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వం ఏదైనా చట్టంలో ప్రజలను కొన్ని గ్రూపులుగా విభజిస్తే ఆ విభజనకు ఒక లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ చట్టం యొక్క అసలు లక్ష్యానికి సంబంధం కలిగి ఉండాలి. ఈ బొమ్మ చూస్తే మనకు విమర్శకుల వాదన ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళేమంటున్నారంటే,
సీఏఏ ఒకే దేశాల నుండి వచ్చిన వాళ్ళని మతం ఆధారంగా 2 గ్రూపులుగా విభజిస్తోంది. ఒక గ్రూప్కి ముస్లిమేతరులకు పౌరసత్వం సులభం చేస్తోంది, మరో గ్రూప్ని ముస్లింలను మినహాయిస్తోంది. ఈ విభజనకు సరైన లాజిక్ లేదు, అందుకే ఇది ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోంది అనేది వాళ్ల వాదన. ఇప్పటివరకు సీఏఏ గురించి మాట్లాడాం, కానీ సీఏఏ గురించి చర్చ వచ్చినప్పుడల్లా ఎన్ఆర్సీ అనే మరో పదం కూడా వినిపిస్తోంది. అసలీ రెండింటికీ సంబంధమేంటి? ఈ 2 ఇష్యూస్ ఎందుకు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి? ఎన్ఆర్సీ అనేది సీఏలాగా కొత్తగా వచ్చింది కాదు. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది, ముఖ్యంగా అస్సాంలో. అక్కడ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల ఫలితంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్ఆర్సీని అప్డేట్ చేశారు. 19 లక్షలు. ఇది అస్సాంలో 2019లో విడుదల చేసిన ఫైనల్ ఎన్ఆర్సీ లిస్టులో చోటు దక్కించుకోలేని వాళ్ల సంఖ్య. అంటే దాదాపు 19 లక్షల మంది తమ పౌరసత్వాన్ని సరైన డాక్యుమెంట్స్తో నిరూపించుకోలేకపోయారు. వాళ్ల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది. సో ఇక్కడే సీఏఏ మరియు ఎన్ఆర్సీ మధ్య ఉన్న లింక్ బయటపడుతుంది. విమర్శకులు భయపడేదేంటంటే, ఒకవేళ దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేసి అందులో కొంతమంది పేర్లు లేకపోతే వాళ్లో ముస్లిమేతరులకు సీఏఏ ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది. వాళ్లు దాని ద్వారా పౌరసత్వం పొందొచ్చు. కానీ అదే లిస్టులో లేని ముస్లింలకు ఆ ఆప్షన్ ఉండదు. ఇది వివక్షకు దారితీస్తుందని వాళ్ల ఆందోళన. ముగించే ముందు డాక్టర్ అంబేడ్కర్ గారు చెప్పిన ఈ మాటలు చూద్దాం. పౌరసత్వంపై శాశ్వత చట్టం చేసే అధికారం పార్లమెంటుదే అని ఆయనెప్పుడో చెప్పారు. దీని అర్థం పౌరసత్వం అనేది ఒక స్థిరమైన విషయం కాదు, కాలంతో పాటు మారే ఒక డైనమిక్ కాన్సెప్ట్. అందుకే దీనిపై జరిగే చర్చ కేవలం చట్టపరమైనది మాత్రమే కాదు, మన దేశ లౌకిక స్వభావానికి, మన ఉనికికి సంబంధించిన నిరంతర సంభాషణ. యూపీఎస్సీ ఆశావాహులు ఈ సంక్లిష్టతను అర్థం చేసుకోవడం చాలా అవసరం.